యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి జయంతి, ఎప్పుడు ఒకే కుండతో వచ్చేవాళ్ళు ఇప్పుడు 3 కుండలతో వచ్చారు? ముగ్గురు కోడళ్ళ ఉన్నాం, 3 కుండలు తెచ్చాం. మీకేంటి? కుటుంబంలో ఎంతమంది ఉన్నా కుండ ఒకటే తేవాలమ్మా. అది ఈ ఊరు ఆనవాయితీ. మీకు మీరు రూల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందా? మీకు మా గురించి తెలీదు. సిటీకి వచ్చి చూడండి, మేమేంటో తెలుస్తుంది. ఈ మట్టి బతుకులకి మన హై క్లాస్ లైఫ్ ఏం తెలుస్తుంది లేరా? మీరెక్కడున్నా ఈ మట్టిలో పండిన తిండి గింజలనే కదా బాబు తింటున్నారు. మీ కడుపు నింపుతున్నది ఈ నేల తల్లే కదా. ఆ విషయం వీళ్ళకి తెలియదులే పెద్దమ్మా. ఏంటకిల్, మనల్ని ఈ ఊరే పోషిస్తున్నట్టు చెప్తున్నారు? నాన్ సెన్స్. మాకు కావాల్సిన ప్రొవిజన్స్ అన్ని సూపర్ మార్కెట్ నుంచి తెప్పించుకుంటాం. ఎవరు చెప్పారక్క? మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం తింటున్న ఫుడ్ మన పొలం నుంచి పండించిందే. బియ్యం, పప్పు, కాయగూరలు అన్నీ కూడా మన పొలం నుంచే వస్తున్నాయి. మనం బయట ఎక్కడా కొనడం లేదు. నిజమా అమ్మా? ఇన్నాళ్ళు మన పొలంలో పండినవే మనం తింటున్నామా? అవును భాస్కర్, అభి చెప్పింది అక్షరాల్లా నిజం. మనకి సంవత్సరానికి సరిపడ ధాన్యం మనం ఈ పొలం నుంచే తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పొలంలో పండిన కాయగూరలు మనకి పంపిస్తున్నారు. నిజమేరా, ఎన్నాళ్ళు మనకి తిండి పెట్టింది మన పొలమే. ఎక్కువ మందులు కొట్టకుండా సేంద్రియ ఎరువులు వేసి పండించిన ధాన్యాన్ని, కాయగూరల్ని మనం తింటున్నాం. మన ఆరోగ్యానికి కారణం మన పొలమే. అలాంటి ఈ పొలాన్ని అమ్మాలనుకుంటున్నారు మీరు. మన కడుపు నింపుతున్న నేల తల్లిని అమ్మాలనుకుంటున్నారు. అది ఎంత తప్పో ఇప్పటికైనా మీకు తెలుస్తోందా? వీళ్ళేంటి తెగ ఫీల్ అయిపోతున్నారు? కొంపదీసి రియలైజ్ అయిపోరు కదా? మనం ఇక్కడికి వచ్చింది పూజ చేయడానికి, పొలం గురించి డిస్కస్ చేయడానికి కాదు. ఎండగా ఉంది, త్వరగా కానివ్వండి. అనవసరంగా ఎక్కువ మాట్లాడేశారా? పెద్దోడు చిన్నోడు పొలం అమ్మకపోతే నాకు కమిషన్ రాదు. అవునవును, ఎండ ముదరక ముందే పొంగలి వండి నైవేద్యం పెట్టాలి. త్వరగా మొదలు పెట్టండి. 3 కుండల్లో పొంగలు వండుతారా జయంతి? వండుతాం, మీకేంటి అభ్యంతరం? మీరెవరసలు? మీ పనేంటిక్కడ? హారిక, ఆవిడ వయసుకైనా గౌరవాన్నివ్వు. సమాధానం చెప్పడం చేత కాకపోతే సైలెంట్గా ఉండు. యాక్చువల్లీ హారిక, చిన్న పిల్ల ఏదో తెలియక మాట్లాడేసింది వదినా, క్షమించండి. అది ఆనవాయితీ కాదు, కానీ మాకు తప్పడం లేదమ్మా. పెద్దవారు అర్థం చేసుకోండి పెద్దమ్మ. అమ్మని ఇబ్బంది పెట్టకండి. సరే వండండి. పదండి. పదండి పదండి. వసుగారు, నేను వెళ్ళి రాళ్ళు, కర్రపుల్లలు తీసుకొస్తాను. ఏమండి, మీరెందుకు? మీరిక్కడ కూర్చొని నేను వెళ్ళి తెస్తాను. చూడండి వసుగారు, నేను వచ్చింది కూర్చోడానికి కాదండి, మీకు హెల్ప్ చేయడానికి. మగాళ్ళు మీరు తీసుకురావడం బాగోదండి. మగాళ్ళైతే బరువు బాధ్యతలు తీసుకోకూడదా? ఇంకా మీరే రాళ్ళు బరువు మోయలేరు. అవునండి, తెలియకుండానే మీరెంతో బరువు మోస్తున్నారు. ఈ ఇంటి పరువు కాపాడుతున్నారు. ఆ పరమశివుడు తన కంఠంలో గరళాన్ని దాచుకున్నట్టు చాలా బాధల్ని మీ గొంతులోనే దిగమింగుకుంటున్నారు.
మీ కుటుంబం మీకు రుణపడి ఉంటుంది. కుటుంబంతో ఉండాల్సింది రుణం కాదు వాసు గారు, బంధం. తీసుకొస్తాను. ఏమండి, మీరెళ్ళి 3 రాళ్ళు కాసిన్ని కర్ర పుల్లలు తీసుకురండి. రాళ్ళు పుల్లలు ఎందుకక్కా? మరి పొంగలెలా చేస్తావే? స్టవ్ గ్యాస్ లేవా? ఆ? ఇంకా నయ్యం, కిచెన్ ఉందా అని అడగలేదు. అందరూ ఎలా చేస్తున్నారో ఒకసారి చూడు. మై గాడ్, ఇలా చేస్తే నడుములు పోతాయి కదా. పద్ధతి అదే హారిక. నీకు కష్టం అనిపిస్తే ఆపేయ్. నెవర్. అఖిల్, నువ్వు వెళ్ళి ఆ రాళ్ళు పుల్లలు తీసుకురా. రా అన్నయ్య. అవునే హారిక, నీకు పొంగల్ చేయటం వచ్చా? రాదు. మరెలా చేస్తావే? నా దగ్గర ఫోన్ ఉంది, దిగులెందుకు దండగా? ఆ? ఫోన్తో ఏం చేస్తావే? ఫోన్తో కాదు, ఫోన్లో పొంగల్ ఎలా చేయడమో చూస్తాను, చూసి చేస్తాను. ఆ? నెట్వర్క్ లేదండి, నెట్ రావడం లేదు, వీడియో బఫర్ అవుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా? నేనే చేయనే. మీకు పొంగల్ చేయడం వచ్చు కదండి? భలే దానివే, తినటం తప్ప నాకు వండటం రాదు. మీరిలా ఎందుకున్నారో ఇప్పుడు అర్థమైంది. ఆ? నన్ను కామెంట్ చేయడం ఆపి కర్తవ్యం ఏంటో ఆలోచించు. సరిపోయింది. ఫోన్లో చూసి పొంగల్ చేయటం కాదు, వాళ్ళని చూసి కాపీ కొట్టిస్తాను. ఆ? నువ్వు పెద్ద కాపీ క్యాట్వే. స్టార్ట్ చేయి వసు. బావగారు అఖిల్ కూడా రానిబక్క. హారిక, ఏంటి? రాళ్ళు దొరికాయి. ఆ? ఏవో రత్నాలు దొరికినట్టు అలా అరుస్తాడేంటే? వెయిట్ ఎక్కువ ఉన్నాయి. నువ్వు కూడా రావా? ఒక్కడనే తీసుకురాలేను. ఆంటీ, రాళ్ళు తీసుకురావడానికి ఇక్కడ లేబర్ ఉండరా? డబ్బులు ఇస్తాను. ఇక్కడ భక్తులు మాత్రమే ఉంటారు హారిక, కూలీలుండరు. అయినా డబ్బుతో అన్నీ కొనలేవు. నోరు తెరిస్తే నీతి వాక్యాలు వెళ్ళలేక చేస్తున్నాను. హారిక, వస్తున్నాను. వస్తుందిలేరా. ఇక్కడ నుంచోకపోతే వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. లేదే, ఈ పూజ మీలాంటి ముత్తైదువులే చెయ్యాలి, నాలాంటి విధవరాలు చేయకూడదు. ఏదో ఒక సాకు చెప్పి ఎస్కేప్ అవుతావు. పట్టుకో పట్టుకో. బరువు ఎక్కువ ఉన్నాయి. మూడు రాళ్ళు 4 కర్ర పుల్లలు తేవటానికి ఎంత శ్రమ పడ్డారేంటి? నువ్వు వెళ్ళి తీసుకురావే, తెలుస్తుంది. ఆ? అవును, పెద్దోడెక్కడా?
జాగ్రత్తరా, అనయ్య అనయ్య జాగ్రత్త. మెల్లగా వెళ్ళు, మెల్లగా. 2 రాళ్లే దొరికాయి పావని. 2 రాళ్లతో వంట ఎలా చేయనండి? వెళ్ళి ఇంకో రాయి తీసుకురండి. అమ్మో, నా వల్ల కాదు. కాదంటే నైవేద్యం చేసేది ఎలాగండి? వెళ్ళండి. పర్వాలేదక్క, 2 రాళ్ళు చాలు, నేను చేస్తాను. కుటుంబం అంటే ఇదేనమ్మా. ఉన్నంతలో కలిసి ఉండటం, ఉన్నదేదో కలిసి పంచుకోవడం. కుటుంబాన్ని ప్రేమిస్తేనే ఇలాంటి విలువలు తెలుస్తాయి. ఆగవే, అటు చూడు. ఆ రాళ్ళకెందుకు పసుపు రాసి కుంకుమొట్లు పెడుతున్నారు? అది రాయి కాదు హారిక, పొయ్యి. అంటే అగ్నిదేవుడితో సమానం. పొయ్యి వెలిగించే ముందు పూజ చెయ్యాలి. చెట్టుకి పూజ, రాళ్ళకి పూజ, ఇంకెన్ని పూజలు చేయాలి? చెట్టు లేకపోతే మనకి నీరు లేదు, గాలి లేదు. ఈ రాళ్ళు లేకపోతే మనకి నిప్పు లేదు, పొయ్యి లేదు. ఆ కాలం పోయింది జయంతి. ఇది వరకు రాళ్లతో నిప్పు పుట్టించేవాళ్ళు, ఇప్పుడు మాటలతోనే తగలబెట్టేస్తున్నారు. ఆ ముసల్దనేది నీకు అర్థమైందటే? నీకు నోరు ఎక్కువైందని అది నిన్ను తిడుతోంది. సమయం అవుతుంది, పొయ్యి వెలిగించండి.
చాలా పెద్ద కాపీ క్యాట్ ఇది. కాపీ కొట్టడంలో నీ తర్వాత నేనే ఎవరైనా? హారిక, దట్ ఈస్ హారిక. జయంతి, అక్కడ చాలా పనులున్నాయి, వెళ్దాం పదా. అయ్యో అక్క, పూజకి పెట్టే పొంగలిలో అది వేసావేంటక్క? అయ్యో మర్చిపోయాను వసు, ఇప్పుడే తీసేస్తాను. అక్క, కాస్త చూసి పొంగల్ చేయండి. ఎలా పడితే అలా చేయకు. ఏమి పడితే అవి కూడా వేయకు. నేనెలా చేస్తే నీకెందుకు హారిక? మిమ్మల్ని చూసి ఇది కాపీ కొడుతోంది. మరి నువ్వు తప్పు చేస్తే ఇది తప్పు చేస్తోంది. హారిక, మీ అమ్మ ఫోన్ చేస్తోంది. హలో మామ్, ఎలా ఉన్నావు? ట్రిప్ ఎలా జరిగింది? బాగా జరిగిందా? వసు, పావని, అయిపోయిందా? అయిందత్తయ్యా. సమయం లేదు, త్వరగా నైవేద్యం పెట్టాలి. తీసుకొస్తున్నాం అత్తయ్య. హారిక, త్వరగా రా, ఫస్ట్ మనమే నైవేద్యం పెట్టాలి. వస్తున్నా అఖిల్, తర్వాత మాట్లాడతాను మామ్. అయ్యో, ఏంటి అఖిల్ ఇది? ఏమైంది? పొంగలి మాడిపోయింది. కాస్త చూసుకోవాలి కదా. చూడమని నువ్వు నాకు చెప్పావా? నేను చెప్తేనే చూస్తావా? చేసే పని మీద శ్రద్ధ లేకపోతే ఇలాగే అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇంకోసారి ఈ పొంగలుండే ఓపిక నాకు లేదు అఖిల్. అంత టైం కూడా లేదులేవే. వసు, పావని, మీరు తీసుకురండి. ఏమండి, మీరు విస్తరి తీసుకురండి. నువ్వే విస్తరి తీసుకురా, నేను పొంగల్ కుండ తీసుకొస్తాను. ఏంటండి, నైవేద్యాన్ని నేలపాలు చేశారు? చెయ్యి కాలింది పావని, కుండ జారిపోయింది. నైవేద్యం పెట్టే ప్రాప్తం నీక్కూడా లేదన్నమాట. అయ్యయ్యో, ఏమైంది? ఒక నైవేద్యం మాడిపోయింది, ఇంకొకరి నైవేద్యం నేలపాలైపోయింది. అంటే మీలో ఏదో తప్పుందన్నమాట. నిష్కల్మషమైన మనసుతో నైవేద్యం వండాలి. తప్పుడు ఆలోచనతో చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. హలో, నాలో ఏ తప్పు లేదు. ఊరికే కామెంట్ చేయకు. అంతా మీకే తెలిసినట్టు మాట్లాడకండి బామ్మగారు. నా వైఫ్ అంతా కరెక్ట్గానే చేసింది. కాసేపు పక్కకు వెళ్ళడం వల్ల ఇలా జరిగింది. ఏదైనా జరిగింది అశుభమే కదా బాబు. ఏమ్మా పావని, నీ మనసు కూడా అదుపు తప్పిందా? మా అక్క మనసులో ఏ మలినమూ లేదమ్మా. అయితే తన భర్త మనసులో ఏదైనా ఉందేమో. చూసావా జయంతి, అమ్మవారు ఆనవాయితీని ఎలా పాటింపచేసుకున్నారో. కొండలు ఎన్ని తెచ్చినా చివరికి ఒక కొండే మిగిలింది. కుటుంబం అంతా కలిసి ఉండాలన్న కొండే
అమ్మవారికి నైవేద్యం కాబోతోంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. వసు, నైవేద్యం తీసుకునిరా. అలాగే అత్తయ్య.